కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయ్యారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 70,000 మార్కు దాటింది. నిఫ్టీ ఎర్లీ ట్రేడింగ్ లోనే రికార్డు హై లెవెల్స్ ను క్రాస్ చేసింది. అయితే తరువాత క్రమంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకుల్లో షేర్ మార్కెట్లు కదలాడుతున్నాయి. ప్రధానంగా ఐటీ, మెటల్ షేర్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 107 పాయింట్లు నష్టపోయి 76,063 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 18 పాయింట్లు కోల్పోయి 23,272 వద్ద కొనసాగుతోంది.